చిన్నప్పటి నుంచి కూడా నేను ఇక్కడే ఉన్నానండి. సెల్ ఫోన్ టవర్ పెట్టారు, దానివల్ల చాలా మందికి ఇబ్బందులు వస్తాయి. ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉన్నాం, ఇంకా ఇబ్బందులు కూడా ఎక్కువ అవుతాయండి. ఈ సెల్ ఫోన్ టవర్ తీయాలని చెప్పి 20 రోజులు బట్టి మేము పోరాడుతున్నాం. మమ్మల్ని ఎవరూ కూడా స్పందించట్లేదండి. గర్భిణీ స్త్రీలు ప్రాబ్లమ్స్ వస్తాయండి, చిన్నపిల్లలకి ప్రాబ్లమ్స్ వస్తాయి, తలనొప్పులు, హెడేక్లు, మొత్తం చాలా పెద్దవాళ్ళకి స్టెంట్లు పడి ఇది కూడా ఉందండి. చాలా ప్రాబ్లాలు వస్తాయండి ఇక్కడ. ఆ ప్రాబ్లాలన్నీ కూడా మహిళ వరకే సేవలు అంటారు గవర్నమెంట్ వచ్చి. ఈ మహిళ వరకు ఈ సేవ చేయండి, ఈ సెల్ ఫోన్ టవర్ ఆఫ్ చేయండి. మాకు అదే పెద్ద సేవ, ఇదే మేము కోరుకుంటున్నాం. మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళామండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, పెద్దలకి కూడా అందరినీ పిలిపించి ఇదండి మీరు తీయాలండి అని కూడా చెప్పామండి. ఎక్కడ ఎవరు స్పందించలేదండి, ఇప్పుడన్నా సాధించాలి. మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళామండి, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం, జనసేన ఆఫీస్కి వెళ్ళాం, పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, అన్నింటికి వెళ్ళామండి. మేము 20 రోజులు బట్టి ఇదే పోరాడుతున్నాం, కానీ మమ్మల్ని ఎవరిని కూడా పట్టించుకుంటలేదు. ఇంతమంది మహిళలు ఉన్నారండి, ఇదే పని మీద ఉన్నామండి. మీరు మా ఆవేదన అర్థం చేసుకోరా? చెప్పండి. ప్రజల వరకే సేవలు, మహిళల వరకే సేవలు అంటారు. ఏంటి చేసి సేవ? మేము 20 రోజులు బట్టి ఇదే పని మీద ఉన్నామండి. ఇప్పుడన్నా సరే మీడియా ద్వారా మమ్మల్ని స్పందించాలని మేము కోరుకుంటున్నాం. మాది వెలంపేట కాలనీ. 30 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే నివాసం ఉంటున్నాం. ఇటీవల కాలంలో మేము చూస్తుండగానే సెల్ ఫోన్ టవర్ నిర్మించడం జరిగింది. మేము వెళ్ళి ఏమండి ఇవి జన నివాసాల్లో నాకు దగ్గరగా నిర్మించడం కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళని ఖండించడం జరిగింది. వారు పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొచ్చి ఇది ప్రస్తుతం తాత్కాలికంగా మేము నిర్మించాం, మీరు గట్టిగా అబ్జెక్షన్ చేస్తే తీసేస్తామని తెలియజేశారు. ఆ యొక్క బిల్డింగ్ ఓనర్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. బిల్డింగ్ ఓనర్ కూడా మీ అందరూ అభ్యంతరం చెప్తున్నారు కాబట్టి నేను దీన్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తానని తెలియజేశాడు. కానీ తెలియజేయడం అయితే జరిగింది. మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఈ స్థానికంగా ఇక్కడికి వచ్చారు, రావడం జరిగింది. ఇది మా పరిధి దాటిపోయింది, మేము దీన్ని ఏమీ చేయలేము, ఇది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉందని చెప్పేసి ఆయన చేతులు ఎత్తేసారు. దయచేసి ఈ సెల్ ఫోన్ టవర్ని వెంటనే ప్రాతిపదికన తొలగించాలని, ప్రజల ప్రాణాలను, పర్యావరణాన్ని అంతర్ని రక్షించాలని కోరి ప్రార్థిస్తున్నాం. వెల్లంపేట ప్రజలు స్థానికంగా ఇక్కడ పిఠాపురంలో నివసిస్తున్నారు. చాలా సంవత్సరాలు నివసిస్తున్నారు. ఎప్పుడు ఇక్కడ ఎటువంటి ఆటంకాలు జరగలేదు, ఎప్పుడు ఎటువంటి ఏం జరగలేదు. అలాంటి విధంగా ఇక్కడ ఒక సెల్ టవర్ నూతనంగా నిర్మించారు. దానివల్ల చాలా మందికి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని మా ప్రజలు, వెల్లంపేట ప్రజలందరూ నా దగ్గర రావడం జరిగింది. రావడంతో నేను మన రవిచంద్ర గారి హెచ్ఆర్సీకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్థానిక అధికారులు ఎవరు పట్టించుకోలేదు. అలాగే మున్సిపల్ కమిషనర్ కానీ, అలాగే ఎస్ఐ గారు కానీ, ఇక్కడ స్థానిక అధికారులు ఎవరు పట్టించుకోకపోవడంతో ఇక్కడ మేము ఒక ధర్నా కార్యక్రమం నిర్వహించాం. అంతేకాకుండా ఇక్కడ అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడ పక్కన హాస్టల్స్ ఉన్నాయి, చిన్నపిల్లల హాస్టల్స్ ఉన్నాయి. తర్వాత గర్భవతికి సంబంధించిన గర్భవతులు ఉన్నారు. అంతేకాక ఏజ్ సంబంధించిన ముసలి వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ స్కూల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ పక్కన ఉమరాలిషా పబ్లిక్ స్కూల్ ఒకటి ఉంది, బీసీ హాస్టల్ ఒకటి ఉంది. తర్వాత ఇక్కడ చాలా మంది జనాలు ఒక దగ్గరగా 5,000 మంది నివసిస్తున్న స్థలం మధ్యలో ఒక టవర్ పెట్టడం ఇది న్యాయం కాదు. ఇక్కడ టవర్ పెట్టాలంటే ఎక్కడో దూరంగా పెట్టారు, కానీ అందరికి ఆరోగ్యాలు పాడు చేసుకుంటూ సెల్ పెట్టకూడదని మా అధికారులకు తెలియజేసుకుంటున్నారు. మరి అధికారులు పెట్టకుండా ఉంటే బాగుంటుందని నా కోరిక. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.